డీలిమిటేషన్ పై పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. దక్షిణాదికి అన్యాయం చేస్తారా, డీలిమిటేషన్ తో కుట్ర చేస్తారా అంటూ బీజేపీపై దక్షిణాది పార్టీలు దండయాత్ర చేస్తుంటే ఆపండి మీ నాటకాలంటూ కమలం పార్టీ రివర్స్ అటాక్ చేస్తోంది. లిక్కర్ స్కామ్ నిందితులంతా ముఠాగా ఏర్పడి ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తున్నారా అంటూ మండిపడుతోంది. సదరన్ పాలిటిక్స్ డీలిమిటేషన్ చుట్టూ తిరుగుతున్నాయి. దక్షిణాది ప్రాంతీయ పార్టీలతో జత కలిసిన కాంగ్రెస్ లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై యుద్ధం ప్రకటించింది. తమిళనాడులో డీఎంకే ఆధ్వర్యంలో జరిగిన తొలి అఖిలపక్ష సమావేశం హీట్ పుట్టించింది. ఏప్రిల్లో హైదరాబాద్లో అఖిలపక్ష సమావేశానికి ప్లాన్ చేసింది కాంగ్రెస్. బీజేపీ టార్గెట్ గా విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. డీలిమిటేషన్ విషయంలో బీఆర్ఎస్ ముందు నుంచి బీజేపీపై విరుచుకుపడుతోంది. ఉత్తరాదిలో సీట్లు పెంచుకొని దక్షిణాదికి బీజేపీ అన్యాయం చేస్తోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆనాడు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో స్పష్టంగా చెప్పారు, ఏపీలో తెలంగాణలో సీట్లు పెంచుతామని. కానీ పార్లమెంటులో చేసిన చట్టానికే దిక్కు లేకపోతే వాళ్ళకు అనుకూలంగా ఉన్న జమ్మూ అండ్ కాశ్మీర్లో పెంచుకున్నారు, అస్సాంలో పెంచుకున్నారు. కానీ ఇవాళ అనుకూలంగా లేరు కాబట్టి ఆంధ్రాలో తెలంగాణలో పెంచలేదు. అందుకే బీజేపీ మీద దక్షిణాది రాష్ట్రాలకు నమ్మకం లేదు. బీఆర్ఎస్ నేత కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఇప్పుడు ఆల్రెడీ మేము కర్ణాటకలో ఉన్నాము, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాము, పుదుచ్చేరిలో ఉన్నాము, తెలంగాణలో ఉన్నాము. మేము ఇక్కడ మా పార్టీ పెరగొద్దా? ఇక్కడ పార్టీ నష్టపోవాలి ఉంటుందా మాకు? అలా భాష నాకు రాదు. కానీ డీలిమిటేషన్ 2026లో జరగాలని, ఈ ప్రాసెస్ ప్రారంభం కాలేదని బీజేపీ మాట్లాడటం సరికాదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత కేకే. ఇది పార్లమెంటరీ మ్యాండేట్. దాని గురించి ఎవరో వచ్చేసి ఇంతవరకు ఏమి రాలేదు, గైడ్ లైన్స్ వస్తుంది అన్ని యాక్ట్ వస్తుంది, కమిషన్ ఫైట్ అవుతుంది, కమిషన్ గివ్స్ ది గైడ్ లైన్స్, వాళ్ళు కమిషన్ చేస్తుంది. లిక్కర్ స్కామ్ నుంచి తప్పించుకొని తమిళనాడు ఎలక్షన్లో బయటపడేందుకు ఆయా పార్టీలు డీలిమిటేషన్ పేరుతో బీజేపీపై కుట్ర చేస్తున్నాయన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్. तमिलनाडु में लगातार 4 साल से भ्रष्टाचार राज चल रहा है, परिवार राज चल रहा है, लिकर स्कैम चल रहा है. वो टीआरएस हो, आम आदमी पार्टी हो, डीएमके पार्टी हो, पहले कांग्रेस पार्टी. लिकर स्कैम में अगर कोई जनता क्षमा नहीं करते, तमिलनाडु में इस लिकर स्कैम के लिए స్టాలిన్ జవాబు దేనా పడేగా. ఇంకా జనగణన కాలేదు, అప్పుడే డీలిమిటేషన్ ఎలా మొదలవుతుందని ప్రశ్నించారు బీజేపీ నేతలు. జనగణన పూర్తి కావడానికి 1 సంవత్సరం పడుతుందన్నారు. ఆ తర్వాతే డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు.